పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మావోయిస్టులకు మరో దెబ్బ. ఛత్తీస్గఢ్లో 12 మంది మావోలు లొంగుబాటు. ఎంఎంసీ కమాండర్ రామ్దేవ్ మజ్జీ మావోయిస్టుల రహితంగా ఎంఎంసీ జోన్. అంతరించిపోతున్న మావోయిస్టు పార్టీకి మరో దెబ్బ తగిలింది. భద్రతా బలగాలు వరుస ఎన్కౌంటర్లో కీలక నేతలందరూ హతమయ్యారు. మరికొందరు జనజీవనంలో అడుగుపెట్టారు. తాజాగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ జోన్లో చురుగ్గా పనిచేసిన మావోయిస్టు రామ్దేవ్ మజ్జీ తన 12 మంది సహచరులతో పాటు పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్ జిల్లాలో గల భైరాగఢ్ ప్రాంతంలో వీరు తమ ఆయుధాలతో సరెండర్ అయ్యారు. వీరి లొంగుబాటుతో ఎంఎంసీ జోన్ ఇప్పుడు దాదాపు మావోయిస్టుల రహితంగా మారిందని భద్రతా సంస్థలు పేర్కొంటున్నాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఎంఎంసీ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ జోన్ ఇన్ఛార్జ్ మావోయిస్టు కమాండర్ రామ్దేవ్ మజ్జీపై 45 లక్షల రివార్డు ఉంది. ఎంఎంసీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోన్లో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన లొంగుబాటుతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దులు నక్సలైట్స్ రహితంగా మారినట్లు బలగాలు భావిస్తున్నాయి. గత ఏడాది బస్తర్ నుంచి కేంద్ర కమిటీ సభ్యునిగా నియమితుడైన రెండవ గిరిజన మావోయిస్టు రామ్దేవ్ కావడం గమనార్హం. హిడ్మాతో పాటు ఈయన కూడా పార్టీలో అంతే గౌరవం దక్కింది. హిడ్మా ఇటీవలే హతం కావడం, ఇప్పుడు రామ్దేవ్ లొంగిపోవడంతో బస్తర్లోని మావోయిస్టు వ్యవస్థ దాదాపు విచ్ఛిన్నమైందని విశ్లేషకులు అంటున్నారు. ఛత్తీస్గఢ్లోని భైరాగఢ్, కేసీజీ జిల్లాలో మావోయిస్టు వ్యతిరేక ప్రచారం మరో పెద్ద విజయాన్ని అందుకుంది. కొద్ది రోజుల క్రితమే ఈ ప్రాంతంలో మావోయిస్టు ప్రతినిధి ఆనంద్ కూడా తన 10 మంది సహచరులతో పాటు లొంగిపోయారు. తాజాగా పోలీసులకు లొంగిపోయిన వారిలో రామ్దేవ్ మజ్జీతో పాటు ఇతర ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. వారిలో 4 డివిజన్ కమిటీ సభ్యులు, డీవీసీఎంలు చందు ఊసెండి, లలిత, జానకి ప్రేమ్ ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిపై 8 లక్షల బహుమతి ఉంది. అలాగే 2 ఏరియా కమిటీ సభ్యులు రామ్ సింగ్ దాదా, సుకేష్ పుట్ట ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిపై 5 లక్షల బహుమతి ఉంది. మిగిలిన 5 కార్యకర్తలు లక్ష్మీ, షీలా, సాగర్, కవిత, యోగిత, వీరిలో ఒక్కొక్కరిపై 2 లక్షల బహుమతి ఉంది. వీరు పోలీసులకు అందించిన మొత్తం 10 ఆయుధాలతో ముఖ్యంగా AK-47లు, ఇన్సాస్ రైఫిల్స్, SLRలు, 303 30 క్యాలిబర్ కార్బైన్లతో సహా తరహా అధునాతన ఆయుధాలు ఉన్నాయి. వరుస లొంగుబాట్లతో మావోయిస్టు వ్యవస్థలో నాయకత్వం సంక్షోభాన్ని సృష్టిస్తుంది. దీని ప్రభావం రాబోయే నెలల్లో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యానికి ముందే దేశంలో మావోయిస్టులను ఏరివేయాలని భద్రతా బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి. చివరి అవకాశంగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో రావాలని బలగాలు పిలుపునిచ్చాయి. అందుకు తగినట్లుగా కీలక నేతలు లొంగుబాట్లకు సిద్ధమవుతున్నారు. మరికొద్ది నెలల్లో దేశంలో మావోయిస్టు పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.